నాకు ఇవ్వబడినటువంటి అంశం ఖురాన్ ఎవరి గ్రంథం మరియు దీని యొక్క అవతరణ ఉద్దేశం ఏమిటి? అయితే సోదర మహాశివులారా, ఇందులో మొదటి ప్రశ్న ఏదైతే ఉందో ఖురాన్ ఎవరి గ్రంథం, ఈ ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ మనం చూసుకోవాలనుకుంటే ఇందులో మళ్ళీ రెండు ప్రశ్నలు రావచ్చు. ఖురాన్ ఎవరి గ్రంథం, ఈ ప్రశ్నలో మరి రెండు ప్రశ్నలు ఉద్భవించవచ్చు. ఒకటి, ఖురాన్ ఎవరి వైపు నుండి వచ్చింది, ఎవరి వద్ద నుండి వచ్చింది? రెండో ప్రశ్న, ఖురాన్ ఎవరి కొరకు వచ్చింది? ఈ ఒక్క ప్రశ్నలోని రెండు ప్రశ్నలు కూడా మనం వివరంగా సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, మన ఈనాటి సమాజంలో ఎంతోమంది అనుకుంటున్నారు ఈ ఖురాన్ గ్రంథాన్ని నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా ప్రవక్త ముహమ్మద్ రచించారు అని. ఇది తప్పు విషయం. మరికొందరు అనుకుంటారు ఖురాన్ గ్రంథం ఇంతకుముందు పుస్తకాల యొక్క సారాంశం అందులో ఉన్న కొన్ని విషయాలను దొంగలించో లేదా అందులో ఉన్న విషయాలను కొన్నిటిని సేకరించో ఒక పుస్తకం మాదిరిగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా తప్పుడు ఆలోచన. ఇంకా వేరే ఎన్నో రకాల తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఖురాన్ ఎవరి వద్ద నుండి వచ్చింది, దీని గురించి స్వయంగా అల్లాహు తఆలా ఎంతో స్పష్టంగా మనకు దీని గురించి ఆదేశించి ఉన్నాడు. అల్లాహు తఆలా సూరతు షురాలో وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ, ఈ దివ్య గ్రంథం ఖురాన్ సర్వలోకాలకు ప్రభు అయిన ఆ అల్లాహ్ వైపు నుండి అవతరించిన గ్రంథం. సూరతు షురాలో ఆయత నంబర్ 192 నేను చదివాను, సూర నంబర్ 26. కానీ ఈ ఒక్కటే కాదు, ఖురాన్లో ఈ భావంలో చాలా ఆయతులు ఉన్నాయి. ఒక్కటి మాత్రమే నేను మీ ముందు చదవగలిగాను. అయితే ఈ డౌట్ క్లియర్ అయిపోయింది కదా, ఎవరి వద్ద నుండి వచ్చింది? అయితే అల్లాహ్ వైపు నుండి వచ్చింది. మనందరి సృష్టికర్త ఎవరైతే మనల్ని స్వయంగా పుట్టించాడో ఆ అల్లాహ్ మన కొరకు ఈ గైడ్ బుక్ ను పంపాడు. ఇక ఏమాత్రం చదువుకోని వారు కూడా అర్థం చేసుకునే విధంగా ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనం మొబైల్ కొంటాము, మనము టేప్ రికార్డ్ కొంటాము, ఇంకా మన ఇండ్లల్లో ఎన్నో మన అవసరానికి సంబంధించిన వస్తువులు కొంటూ ఉంటాము. చివరికి ఈ రోజుల్లో మనం మెడికల్కు వెళ్ళి మందులు కొన్నా కానీ పూర్తి ప్యాకెట్ కొనేది ఉంటే ఆ మొబైల్లో కానీ టేప్ రికార్డ్లో కానీ వేరే పరికరాల్లో కానీ ఈ టాబ్లెట్ పూర్తి డబ్బా మనం కొనేది ఉంటే అందులో ఒక చిన్న పుస్తకం వస్తుంది. దాని వెంట ఏంటి? యూజర్ గైడ్ అని అంటారు దాన్ని. ఆ వస్తువును ఉపయోగించేవారు ఆ వస్తువును ఎలా ఉపయోగించాలి, అది వారి కొరకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని అందులో వివరంగా చెప్పడం జరుగుతుంది. అయితే సోదర మహాశివులారా, అల్లాహు తఆలా సర్వ సృష్టిలోనే మనల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. వలకద్ కర్రమ్నా బనీ ఆదమ వహమల్నాహుం ఫిల్ బర్రి వల్ బహ్ర్, మేము ఆదం సంతతికి సర్వ లోకాలపై ఒక ప్రత్యేక గౌరవం ప్రసాదించాము అని అల్లాహు తఆలా మన గురించి ఇంత గొప్పగా చెప్పినప్పుడు మనం
నీళ్ళల్లో అప్పటికప్పుడే పుట్టుకొని మళ్ళీ పగిలిపోయే నీటి బుగ్గలాంటి ఈ విలువలేని వాళ్ళము కాము కదా. సైలాబ్లో, తుఫాన్లో, వరదలో కొట్టుకపోయే ఏదో కచరా, ఏదో పనికిరాని వస్తువుల మాదిరిగా కాము కదా. అల్లా ఎంత గొప్ప మనకు ఒక స్థానాన్ని ప్రసాదించాడు. ఆ అల్లాయే మనం ఇహలోకంలో నిజమైన మానవులుగా, నిజమైన మానవత్వం గలవారిగా, నిజమైన ధర్మాన్ని అనుసరించి స్వయం మన కొరకు మరియు ఇతరుల కొరకు మనం ఎలా ప్రయోజనకరంగా ఉండగలుగుతాము అనే విషయాలను తెలుపడానికే ఈ దివ్య గ్రంథం ఖురాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ పంపాడు. అందుకొరకే సోదర మహాశివులారా, సోదరి మనులారా, మనం ఈ దివ్య గ్రంథాన్ని స్వయంగా అర్థం చేసుకోవాలి, దీనిని విశ్వసించాలి. అందుకొరకే మీరు ఖురాన్ ఓపెన్ చేసిన వెంటనే, ఖురాన్ను మీరు తెరచిన వెంటనే మొట్టమొదటిసారిగా మీకు ఏ సూర కనబడుతుంది? సూరతు అల్ ఫాతిహా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆ తర్వాత రెండో సూర ఏదైతే మీరు చూస్తారో అది సూరతుల్ బకరా. అది సూరతుల్ బకరా. అయితే ఈ సూరతుల్ బకరా ఇక్కడ మీరు బహుశా ఇమేజ్ లో చూస్తున్నారు. ఖురాన్ గ్రంథం ఇది సూరతుల్ ఫాతిహా, మొదటి సూర ఇది. దీని వెంటనే సూరతుల్ బకరా ఇక్కడ ఆరంభం అవుతుంది. సూరతుల్ బకరాలోని మొదటి ఆయత్ అలిఫ్ లామ్ మీమ్, రెండో ఆయత్ ఏముంది? జాలికల్ కితాబు లా రైబ ఫీహ్. ఈ గ్రంథం ఖురాన్ ఎలాంటి గ్రంథం అంటే ఇందులో శంకించడానికి, అనుమానం పడడానికి ఏమాత్రం అవకాశం లేదు. గమనించారా? ఎవరైతే ఖురాన్ విషయంలో అనుమానంలో పడతారో అలాంటి వారికి అల్లాహు తఆలా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ ఖురాన్ గ్రంథం ఎలాంటి గ్రంథం అంటే ఇందులో శంకించడానికి, అనుమాన పడడానికి ఏ రవ్వంత అవకాశం లేదు. దీని గురించి అనుమానం, ఈ గ్రంథం అల్లాహ్ పంపాడు అన్న విషయంలో కూడా అనుమాన పడకూడదు. అల్లాహ్ తన ప్రవక్త, తన యొక్క దైవదూతల నాయకుడైన జిబ్రీల్తో పంపాడు అన్న విషయంలో కూడా అనుమాన పడకూడదు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించింది అన్న విషయంలో కూడా అనుమానం పడకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పొల్లు పోకుండా, ఏ దోషం లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ రవ్వంత కూడా, అనువంత కూడా ఇందులో దాచిపెట్టకుండా పూర్తిగా ప్రజల వరకు చేరవేశారు. ఈ విషయంలో కూడా ఎవరు రవ్వంత శంకించడానికి, అనుమాన పడడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందుకే సోదర మహాశివులారా, సోదరిమణులారా, మీరు గమనించండి. ఈ ఆయత్ ఈ ఆయత్ జాలికల్ కితాబు లా రైబ ఫీహ్, ఇది ఎలాంటి గ్రంథం అంటే ఇందులో అనుమానానికి రవ్వంత అవకాశం లేదు. ఈ ఆయత్ ఎలాంటి ఆయత్ అంటే ఎందరో ముస్లిమేతర మేధావులు ఖురాన్ తెరిచి ఈ ఆయతును చదివిన వెంటనే ఇస్లాం స్వీకరించారు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత పెద్ద మేధావి అయినా, ఏ పుస్తకం రాసినా గాని అతని పుస్తకంలో
ఎవరు ఏ ఒక్క దోషం తప్పు చూపెట్టలేరు. అంతటి మంచి రీతిలో అతను రాసినప్పటికీ నా ఈ పుస్తకంలో ఎక్కడా ఏ తప్పు లేదు, దోషం లేదు, ఇందులో శంకించడానికి, అనుమానం పడడానికి ఏ అవకాశం లేదు అని ఏ మానవుడు చెప్పలేడు. ఇలా చెబుతున్నాడు అంటే ఇది ఏ మానవుడు రాసిన గ్రంథం కాదు అని వారు పసిగట్టారు. అందుకొరకు సోదరులారా, ఈ గ్రంథం ఎవరి వైపు నుండి వచ్చింది? దీని గురించి మనం ఇప్పటి వరకు విన్నాము. అల్లాహ్ వైపు నుండి వచ్చింది. ఎవరి కొరకు వచ్చింది? జజాకల్లాహ్ ఖైర్. ఎవరి కొరకు వచ్చింది? అయితే సోదర మహాశివులారా, ఇందులో కూడా ప్రత్యేకంగా ఎంతో మంది ముస్లిమేతరులు, అవిశ్వాసులు, వారు హైందవులైనా, యూదులైనా, క్రైస్తవులైనా, ఏ మతానికి చెందిన వారైనా అనేక మంది చాలా పొరపాటులో పడి ఉన్నారు. సర్వసామాన్యంగా వారేమనుకుంటారు? ఇది ముస్లింల గ్రంథం అండి అని. ఇక్కడ వారు పొరపాటు పడడానికి ఒక చిన్నపాటి సందు ఏదైతే వారికి దొరుకుతుందో, ఒక కారణం వారికి ఏదైతే దొరుకుతుందో అదేమిటంటే, మనం ముస్లింలం దీనిని అంటే ఖురాన్ గ్రంథాన్ని ఏదైతే విశ్వసిస్తామో, ప్రేమిస్తామో, గౌరవిస్తామో, మనం దీని యొక్క ప్రేమలో మన గ్రంథం అని అంటూ ఉంటాము. అంటే వాస్తవానికి ఇలా మనం అనడంలో తప్పు కూడా లేదు. మనకు ఏ ప్రేమనైతే ఉందో, ఏ గౌరవ భావం ఉందో దాని పరంగా మనం అంటున్నాము. కానీ ఎంతో మంది అవిశ్వాసులు వారేమనుకుంటారు? ఆహా, మా గ్రంథం మన గ్రంథం అని అంటున్నారు కదా, అయితే ఇది వీళ్ళ గ్రంథమే కావచ్చు, మాది కాదు అన్నట్లుగా వారు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ముస్లిమేతరులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. సర్వసామాన్యంగా ముస్లింలు మా గ్రంథమే అని అనరు, మన గ్రంథము అని అంటారు. అంటే మన అందరి గ్రంథం, మానవుల కొరకు అవతరింపచేయబడినటువంటి గ్రంథం. అయితే సోదర మహాశయులారా, ఈ విషయం కూడా అల్లాహు తాలా ఖురాన్లో ఎన్నో సందర్భాలలో చెప్పారు. నాకంటే ముందు మన షేఖ్ హమ్మాద్ ఉమ్రీ హఫిదహుల్లా తమ యొక్క ముందు మాట ఏదైతే మీకు వినిపించారో దాని ఆరంభంలో కూడా సూర బకరాలోని ఆయత్ నంబర్ 185 చదివారు. అందులో అల్లాహ్ తాలా చాలా స్పష్టంగా తెలిపాడు, హుదల్లిన్నాస్ హుదల్లిన్నాస్. ఈ దివ్య గ్రంథం ఖురాన్ సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి పంపబడినటువంటి గ్రంథం. గమనించారా? ప్రత్యేకంగా నేను ఇక్కడ ఈ సందర్భంలో హైందవులతో, క్రైస్తవులతో, యూదులతో విన్నవించుకునేది ఏమిటంటే, ఖురాన్ గ్రంథాన్ని స్వయంగా మీరు అర్థం చేసుకొని చూడండి. అల్లాహ్ ఏమంటున్నాడు? ఇది సర్వ మానవాళికి, వారి యొక్క మార్గదర్శకత్వానికి పంపబడినటువంటి గ్రంథం. కేవలం ముస్లింలకే కాదు, విశ్వసించిన ముస్లింలకు కూడా ఇందులో ఎన్నో ఆదేశాలు ఇవ్వబడ్డాయి. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం సర్వ మానవాళి మార్గదర్శకత్వం. ఈ విషయాన్నే అల్లాహు తాలా ఖురాన్లో ఇంకా అనేక సందర్భాలలో తెలిపాడు. ఒకసారి మీరు గనక సూరతు ఇబ్రాహీం యొక్క మొదటి ఆయతును కూడా గమనించారంటే అక్కడ కూడా అల్లాహు తాలా ఈ విషయం చాలా స్పష్టంగా తెలిపాడు. అలాగే సూరతు రాద్ దాని యొక్క మొదటి ఆయతు మీరు గమనించారంటే అందులో కూడా అల్లాహు తాలా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియపరిచి ఉన్నాడు. అలాగే సూరతు హూదులోని మొదటి ఆయతును మీరు గమనించారంటే అందులో కూడా అల్లాహు తాలా చాలా స్పష్టంగా ఈ విషయం తెలియపరిచాడు. అలాగే సూరత్ యూనుస్లో కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్
ఆరంభంలోనే ఆయత్ నంబర్ 1, 2లో కూడా నేను ఉదాహరణకు యూనుస్, హూద్, రఅద్, ఇబ్రాహీం ఈ విధంగా కొన్ని సూరాల రెఫరెన్స్ ఇచ్చాను. కానీ అనేక సందర్భాలలో అల్లాహు తాలా ఖురాన్లో ఈ మాట చాలా స్పష్టంగా తెలిపి ఉన్నాడు. ఈ ఖురాన్ సర్వ మానవాళి మార్గదర్శకత్వం కొరకు పంపబడినది. కానీ హుదల్ లిన్నాస్ సర్వ మానవాళి మార్గదర్శకత్వం కొరకు అని ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ సూరతుల్ బకరాలోని మొదటి 2-3 ఆయతులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కొందరు ఓ రకమైన సందేహంలో పడతారు. అదేమిటి? సూర బకరా ఆరంభంలో అల్లాహ్ చెప్పాడు, జాలికల్ కితాబు లా రైబ ఫీహ్, ఈ గ్రంథం ఇందులో ఎలాంటి అనుమానం లేదు, హుదల్ లిల్ ముత్తఖీన్, ఇది ముత్తఖీన్ భయభీతి కలిగే వారికి మార్గదర్శకత్వం చూపుతుంది. అయితే ఇక్కడ కొందరు అనుకుంటారు, ఎక్కడండి మీరైతే ఎన్నో ఆయతులు తెలిపి సర్వ మానవాళికి అని అన్నారు కదా, మరి ఇదైతే సర్వ మానవాళికి కాదు కదా, ఇదైతే కేవలం భయభీతి కలిగే వారి గురించి, ముత్తఖీన్ల గురించి అని ఉంది. అయితే సోదర మహాశివులారా, ఇక్కడ ముత్తఖీన్ అంటే భావం ఏంటి? హిదాయత్ మార్గదర్శకత్వం అన్నది దాని యొక్క అర్థం, దాని యొక్క భావం ఏంటి? ఇది తెలుసుకుంటే ఇలాంటి ఈ అనుమాన పొరలు కూడా దూరమైపోతాయి. సత్యం, నిజం చాలా స్పష్టంగా మన ముందుకు వచ్చేస్తుంది. ఏంటి విషయం? అల్లాహు తఆలా సర్వ మానవాళికి మార్గదర్శకత్వం అన్నాడు, ఇది కూడా నిజమైన మాట. ముత్తఖీన్ కొరకు మార్గదర్శకత్వం అని అన్నాడు, ఇది కూడా నిజమైన మాట. రెండు ఎలా ఒకే సందర్భంలో సత్యమైన మాట కాగలుగుతుంది? ఎలా కాగలుగుతుందంటే, మీరు ఒక ఊరి నుండి వస్తున్నారు, వేరే ఒక ఊరికి మీరు వెళ్ళాల్సి ఉంది. ఓకే, నా యొక్క ఈ ఉపమానాన్ని కొంచెం శ్రద్ధగా గ్రహించండి, మీకు మార్గదర్శకత్వం అన్న దాని యొక్క భావం తెలిసిపోతుంది. ఏ రీతిలో ముత్తఖీన్ కొరకు మార్గదర్శకత్వం, ఏ రీతిలో సర్వమానవాళి కొరకు మార్గదర్శకత్వం, ఈ ఉపమానం, ఈ యొక్క ఉదాహరణ ద్వారా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. శ్రద్ధగా వినండి. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక చోటకి వచ్చాడు. ముంగట 4 రోడ్లు కనబడుతున్నాయి, చౌరస్తా కనబడుతుంది. అయితే ఎటువైపున పోవాలి, అతను పోయే ఊరికి అతనికి తెలియడం లేదు. పక్కనే అక్కడ ఆగాడు, చూశాడు, ఒక మనిషి కనబడ్డాడు. ఆ మనిషికి సైగ చేసి, నేను ఫలానా ఊరికి పోవాలనుకుంటాను, అయితే ఈ దారి గుండా వస్తున్నాను, ముంగట ఇంకా 3 దారులు కనబడుతున్నాయి, ఎటువైపున వెళ్ళాలి? ఆ మనిషి చెప్పాడు, అయ్యా, నీవు కొంచెం ముంగటికి వెళ్ళిన తర్వాత 3 దారులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుండి కుడి వైపున తీసుకో. ఇంకా ముందుకు కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నీకు 4 చౌరస్తా ఉంటుంది. నీవు ఈ వెళ్ళే దారి కాకుండా ఇంకా 3 దారులు ఉంటాయి, అక్కడి నుండి ఎడమ వైపునకు వెళ్ళు. అక్కడి నుండి మరో కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇంకో చౌరస్తా వస్తుంది, అక్కడి నుండి నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముందుగా వెళ్ళేది ఉంటే ఇక అది నీ ఊరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇలా మాట చెప్పాడు, వదిలేశాడు. ఆ మనిషికి, ఆ ప్రయాణికునికి ఒక మార్గం తెలిసిందా లేదా? తెలిసిందా లేదా? తెలిసింది. ఈ విధంగా
ఖురాన్ సర్వ మానవాళికి మార్గం చూపుతుంది. ఇక ముత్తకీన్ భయభీతి గల వారికి అని అంటే ఏంటి? ఎవరైతే ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరించాడో, దానిని ఫాలో అయ్యాడో, దాని ప్రకారంగా జీవితం గడిపాడో అతడు సాఫల్యం పొందినవాడు, అతడు అసలైన మార్గాన్ని పట్టుకొని తన గమ్యానికి చేరినవాడు. ఇప్పుడు ఈ ప్రయాణికుడు విన్నాడు, తెలుసుకున్నాడు, కానీ ఒకవేళ అతడు ఆ ప్రకారంగా వెళ్ళకుంటే అతను వెళ్ళవలసిన ఊరికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు చెప్పండి అని నేను అంటాను మీతో. మీరు విన్నారా లేదా? నేను చెప్పండి అని అంటాను. మీలో కొంతమంది కరెక్ట్గా చెప్తారు, మరి కొంతమంది కరెక్ట్గా చెప్పరు. అయ్యో విన్నానండి, కానీ ఏదో మళ్ళీ మర్చిపోయింది. మీరు చెప్పారు ఒక్క చౌరస్తా, ఇంకో చౌరస్తా వస్తుంది, ఒక కాడ చెప్పారు కుడి వైపున పోవాలని, ఇంకో కాడ చెప్పారు ఎడమ వైపున అని, ఇంకో కాడ చెప్పారు స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి ముందుకు అని. కానీ కుడి మరి ఎడమ ఏదైతే చెప్పారో మొదటిసారి గురించి చెప్పారా లేదా రెండోసారి గురించి చెప్పారా? అబ్బా ప్లీజ్ కొంచెం నాకు వచ్చి చూపెట్టండి, కొంచెం నేను కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. అప్పుడు ఆ మనిషి మీతో పాటు మీ బండిలో కూర్చుంటాడు, మీతో పాటు వెళ్ళి మొదటి చౌరస్తా అక్కడి నుండి కుడివైపున, రెండవ చౌరస్తా అక్కడి నుండి ఎడమ వైపున, మూడో చౌరస్తా నుండి స్ట్రేట్ ఫార్వర్డ్ దారి మీకు అక్కడి నుండి చూపి అక్కడ అతను దిగిపోతాడు. అయితే మీ చేయి పట్టుకొని మీకు మార్గం చూపి అక్కడి వరకు తీసుకెళ్ళాడు. ఇది ముత్తకీన్. అయితే సోదర మహాశివులారా, ఈ ఉపమానం ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా మీకు విషయం అర్థమైంది అని భావిస్తున్నాను. చెప్పే విషయం ఏంటంటే, ఖురాన్ గ్రంథం ఎవరి వైపు నుండి వచ్చింది? అల్లాహ్ వైపు నుండి వచ్చింది. ఎవరి కొరకు వచ్చింది? సర్వ మానవాళి వైపునకు వచ్చింది. సర్వ మానవాళికి సన్మార్గం చూపుతుంది. ఎవరైతే ఆ సన్మార్గంపై స్థిరంగా ఉంటారో, దానిని తమ జీవితంలో ఆచరిస్తారో, అలాంటి వారే సాఫల్యం పొందువారు. అందుగురించే మీరు ఇదే సూరే బకరా ఆయత్ నంబర్ 5లో చూశారంటే, ఉలైక అలా హుదం మిర్ రబ్బిహిం వ ఉలైక హుముల్ ముఫ్లిహూన్ అని చాలా స్పష్టంగా చెప్పాడు అల్లాహ్ తాలా. ఎవరైతే సన్మార్గం గురించి విన్నారో, విన్న దాని ప్రకారంగా కరెక్ట్ గా ఫాలో అయి దాని ప్రకారంగా నడిచి ఆచరించి ముందుకు సాగారో, వారే తమ ప్రభు పంపినటువంటి మార్గదర్శకత్వంపై ఉన్నవారు. వ ఉలైక హుముల్ ముఫ్లిహూన్, మరియు అలాంటి వారే సాఫల్యం పొందువారు. గమనించారా? సాఫల్యం ఎవరికి దొరుకుతుంది? ఎవరైతే క్లాస్లో కూర్చుండి పాఠం గురువు ద్వారా వింటారో, అప్పటికప్పుడే మంచిగా అర్థం చేసుకుంటారో, వారికి సాఫల్యం లభిస్తుందా? న్యాయంగా చెప్పండి. కొంచెం గురువు ముంగట ఎందరో విద్యార్థులు కూర్చుండి వింటున్నారు పాఠం. అందులో కొంచెం మంచిగా వెంటనే అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు. విన్నారు, సార్ చెప్పిన పాఠం అర్థమైంది, సాఫల్యం పొందారా? లేదు. ఎవరైతే ఆ పాఠం మంచిగా విని అర్థం చేసుకున్నారో, పరీక్షలో పాస్ అయ్యారో, ఆ గురువు చెప్పిన మంచి విద్య ప్రకారంగా తమ జీవితాన్ని గడిపారో, అప్పుడు గాని వారు సాఫల్యం పొందుతారు. అవునా లేదా? క్లాసులో ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు. అందరూ ఉత్తీర్ణులవుతారా? అందరూ పాస్ అవుతారా? అందరూ తమ భవిష్య జీవితంలో చాలా మంచి విధంగా ఎదుగుతారా? లేదు కదా. కొందరిని మనం చూస్తాము, చాలా క్లేవర్ స్టూడెంట్, చాలా బుద్ధి జ్ఞానాలు గల స్టూడెంట్,
మంచి విధంగా అర్థం చేసుకునేవారు. కానీ చెడు స్నేహితాల్లో పడి ఏ గురువు యొక్క బోధనలు వారు విన్నప్పటికీ తమ ఆచరణలో ఉంచలేదో జీవితంలో వారు తిరుగుబోతులుగా, ఇంకా వేరే చెడ్డవారిగా పేరు పొందుతారు. అవునా లేదా? చూస్తున్నామా లేదా? ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నాను నేను? ఖురాన్ అల్లాహు తాలా మానవాళి మార్గదర్శకత్వం కొరకే పంపాడు. ఎవరైతే దీనిని అర్థం చేసుకొని ఆచరిస్తారో అలాంటి వారి కొరకే ఇది స్వర్గం వైపునకు తీసుకెళ్ళున్నది, నరకం నుండి కాపాడున్నది. అలాంటి వారి కొరకే ఈ గ్రంథం మనల్ని మంచి వైపునకు తీసుకెళ్ళున్నది. సోదర మహాశివులారా, ఈనాటి నా ప్రసంగంలోని రెండవ ప్రశ్న ఏదైతే ఉందో, ఈ ఖురాన్ గ్రంథం యొక్క అవతరణ ఉద్దేశం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటల్లో ఈ ఉద్దేశం చాలా స్పష్టంగా వచ్చేసింది. హుదన్ హుదన్ హుదన్, మార్గదర్శకత్వం 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 అని ఎన్నో సందర్భాల్లో ఈ మాట మనం వింటూనే ఉన్నాము. కానీ రాండి, నేను కొంచెం ముందు నుండి మిమ్మల్ని తీసుకొస్తాను. మనందరి పితామహుడు, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం ఎప్పుడైతే అల్లాహు తాలా వారిని స్వర్గం నుండి భూమిపైకి పంపాడు, అప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు వెళ్ళండి, శైతాన్ వాడు మీకు శత్రువుగా ఉంటాడు, కానీ మీకు శైతాన్ మార్గం నుండి రక్షణ కలిగించి నా మార్గంపై మాత్రమే మీరు స్థిరంగా ఉండే విధంగా నేను నా యొక్క మార్గదర్శకత్వాన్ని పంపుతూ ఉంటాను. ఫఇమ్మా యఅతియన్నకుం మిన్నీ హుదా, నా వైపు నుండి మీకు మార్గదర్శకత్వం వస్తూ ఉంటుంది. ఫమన్ తబిఅ హుదాయ, నేను పంపిన మార్గదర్శకత్వాన్ని ఎవరైతే ఫాలో అవుతారో ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్, అలాంటి వారి కొరకు ఎలాంటి భయపడే అవసరం లేదు, వారు ఎలాంటి చింత బాధకు లోనయ్యే అవసరం లేదు. వల్లదీన కఫరు, ఎవరైతే నేను పంపిన మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తారో, వకద్దబు బి ఆయాతినా, మేము పంపిన ఆయతులను ధిక్కరిస్తారో, ఉలాయిక అస్హాబున్నార్, అలాంటి వారి నరకంలో వెళ్ళేవారు, హుం ఫీహా ఖాలిదూన్, ఆ నరకంలో వారు శాశ్వతంగా ఉంటారు. గమనించారా? సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 38, 39. అప్పటి నుండి మొదలుకొని అల్లాహు తఆలా ప్రవక్తలను పంపుతూ మార్గదర్శకత్వం పంపుతూ వచ్చాడు. అయితే ఎప్పుడెప్పుడు ప్రవక్తల కాలం నుండి ప్రజలు దూరమవుతూ వచ్చారు, అంటే ప్రవక్తలు చనిపోయి కొద్ది కాలాలు గడుస్తూ వచ్చాయో, ప్రజలు ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వాన్ని, వారు చూపినటువంటి అల్లా యొక్క సందేశాన్ని మర్చిపోతూ పిడమార్గంలో పడడం మొదలుపెట్టారు. తర్వాత అల్లాహ్ మరో ప్రవక్తలను పంపేవాడు. ఈ విధంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసి రెండు చాలా అద్భుతమైన, మానవుల కొరకు అది చాలా అద్భుతం, అల్లా కొరకు ఏ పని కూడా కష్టతరము కాదు, ఏ పని కూడా విచిత్రమైనది కాదు. అల్లాహకు అన్ని పనులు సులభం. ఇన్న దాలిక అలల్లాహి యసీర్. ఏం చేశారు అల్లాహు తాలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపి, ప్రళయం వరకు ప్రవక్తగా పంపి, వారిపై అవతరింపజేసిన ఈ దివ్య ఖురాన్ని కూడా సర్వ మానవుల కొరకు కారుణ్యంగా, మార్గదర్శకత్వంగా పంపాడు. మరో అద్భుతం ఏమిటంటే, ఈ ఖురాన్ గ్రంథం మరియు ఖురాన్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సత్య బోధనలైతే తెలిపారో మనం హదీసులు అని అంటామో, వాటి పరిరక్షణ బాధ్యత
స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు. సూరతుల్ హిజ్రులో చాలా స్పష్టంగా తెలిపాడు, మేమే ఈ దివ్య గ్రంథాన్ని, ఈ జ్ఞాపికను అవతరింపజేశాము. వ ఇన్నా లహు లహాఫిదూన్, మేమే దీనిని రక్షిస్తాము, కాపాడుతాము. అందుకొరకే శత్రువుల్లో ఎంతో మంది ఈ ఖురాన్ను పూర్తిగా మార్చివేసే ప్రయత్నం చేశారు. ఖురాన్ కంఠస్థం చేసిన ఎందరో మందిని చంపేశారు. చివరికి కొందరు కొన్ని సందర్భాల్లోనైతే నౌదు బిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, కొందరు దుష్టులు 70 సంవత్సరాల వరకు ఒక పెద్ద రాజ్యాన్ని ఏలారు. వారు ఎన్నో చిన్న చిన్న రాష్ట్రాలను, దేశాలను, అక్కడి ఉన్న ప్రజలను ధ్వంసం చేస్తూ ఓ పెద్ద నది వరకు చేరుకొని ఇక దాని తర్వాత ఎవరు లేరు అన్నటువంటి వారికి అంచనా కలిగి నౌజుబిల్లా ఎంత గర్వానికి ఎదిగారు. వారన్నారు, ఇక మేము ముస్లింల దేవుణ్ణి ఈ నదిలో పారేసి వినాశనానికి గురి చేశాము, ఇక ఎప్పుడు కూడా మళ్ళీ ఏ ముస్లిము ఉండడు, ఏ ఇస్లాము ఉండదు అన్నటువంటి నినాదాలు కూడా చేశారు. అంతేకాదు అక్కడ ఆ నది వద్ద ఒక జెండా భూమిలో నాటి దాని మీద రాశారు. కానీ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, 10-15 సంవత్సరాలు గడవలేదు, వారు ఎంత పెద్ద రాజ్యాన్ని ఏలారో ఆ రాజ్యం ముక్కలు ముక్కలైపోయి వారి యొక్క రూపు లేకుండా అయిపోయింది. అల్హమ్దులిల్లా, అప్పుడు కూడా ఇస్లాం ఉంది, అంతకు ముందు కూడా ఉంది, ఆ తర్వాత కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ప్రళయం వరకు కూడా ఉంటుంది. అందుకొరకు సోదర మహాశివులారా, నేను టైం ఉండేది ఉంటే ఆ ఆయతులు కూడా మీకు చదివి వినిపించేవాన్ని. ఎందులోనైతే అల్లాహు తాలా ఈ బోధనలు ప్రళయం వరకు శాశ్వతంగా ఉంటాయి, ఇందులో ఎవరు ఎలాంటి మార్పు చేయలేరు అన్నటువంటి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక్కచోట కాదు, 4-5 సందర్భాలలో. ఈ మాటలు నేను ఎందుకు వినిపిస్తున్నానో తెలుసా? ఈ రోజుల్లో కొందరికి ఎక్కడైనా ఏదైనా కొంత అధికారం వచ్చింది అంటే, నిన్న శుక్రవారం రోజున ఒక దేశం యొక్క నాయకుడు ఇస్లాం ముస్లింల పట్ల ఇలాగే కొన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు. వారేమనుకుంటారు, అధికారంలో ఉన్నాము మేము, మమ్మల్ని ఎదిరించేవారెవరు? మేము ఇన్ని సంవత్సరాల నుండి పూర్తి ఒక పకడ్బందీగా, ఒక ప్లాన్గా, పూర్తి ఒక మంచి ఉద్దేశపూర్వకంగా మేము చేసిన ప్లాన్ ప్రకారంగా సక్సెస్ అవుతూ ఇంత అధికారంలో వచ్చాము, ఇంత ఇప్పుడు మా వద్ద బలం ఉంది, లజిస్టిక్ పవర్ ఉంది, మా వద్ద సైన్య బలం ఉంది, మాట వాక్చాతుర్యం మా దగ్గర ఉంది, ఇంకా ఎన్నో రకాల మోసంలో వారు పడిపోతారు. ఏమనుకుంటారు, ఇక మమ్మల్ని ఎదిరించే వారు ఎవరున్నారు? తమకు ఇష్టం వచ్చినట్లు అన్యాయాన్ని న్యాయంగా, అసత్యాన్ని సత్యంగా, మరియు రాత్రిని పగలుగా చేసి తీర్పులు చేస్తూ ఉంటారు. కానీ అందరికంటే శక్తిశాలి అయినా, అందరికంటే ఎక్కువ బలం గలవాడైనా ఆ అల్లాహ్ సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. దీనివల్ల నష్టం ఆ బలహీనులకు జరగదు. దీనివల్ల నష్టం ఎవరిపై అన్యాయం జరిగిందో, దౌర్జన్యం జరిగిందో ఆ బాధితులకు నష్టం జరగదు. చూడడానికి ఇప్పుడు టెంపరవరీగా వారిని మేము పీడిస్తున్నాము అని ఈ బలం గలవారు సంతోషం వహిస్తారు కావచ్చు. కానీ సూరతుల్ ముతఫిఫీన్ లోని చివరి ఆయతును చదువుకోండి,
విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రళయం తప్పకుండా రానుంది. అయితే అల్లాహు తఆలా సర్వ మానవాళి మార్గదర్శకత్వం కొరకు ఈ ఖురాన్ గ్రంథాన్ని వారిని స్వర్గం వైపునకు తీసుకెళ్లడానికి, ఇహలోక జీవితం శాంతిపరంగా ఉండడానికి పంపాడు. కొందరు ఇస్లాంను సరైన రీతిలో అర్థం చేసుకోరు. ఖురాన్ను అల్లా పంపిన ఉద్దేశపరంగా అర్థం చేసుకోరు. ఏం చేస్తారు? తప్పుడు ప్రచారాలు వింటూ ఉంటారు, తప్పుడు ప్రచారాలు చూస్తూ ఉంటారు. చూసి ఇస్లాంను అలాగే వారు చెడ్డదిగా భావిస్తారు. కానీ ఒకవేళ వారు చరిత్ర చదివారంటే, ప్రత్యేకంగా ఖురాన్ అవతరించినప్పటి నుండి ఎన్ని దేశాలలో ఖురాన్ను నమ్మేవారు, ఖురాన్ను విశ్వసించేవారు ఇహలోకంలో పాలించారో, ఆ పరిపాలనా కాలాల్లో ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఖురాన్ ప్రకారంగా తమ జీవితం గడిపారో, అంతే ఎక్కువ పర్సెంటేజ్లో వారి జీవితాల్లో, వారి రాష్ట్రాల్లో, వారి దేశాల్లో శాంతి నెలకొని ఉంది. ఇవి చరిత్ర పుటల్లో ముస్లింలు రాసుకున్న చరిత్ర పుస్తకాల్లో కాదు, ముస్లిమేతరులు రాసినటువంటి చరిత్ర గ్రంథాల్లో కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకొరకే మన భారతదేశంలోనే గాంధీజీ గాని, ఆర్కే రామకృష్ణారావు గారు గాని, జవహర్ లాల్ నెహ్రూ గాని, ఇంకా రష్యాకు సంబంధించిన తోల్స్తాయ్ గాని, ఇంగ్లాండ్ కు సంబంధించిన జార్జ్ బర్నార్డ్ షా గాని, లేదా ఇంకా ఆస్ట్రేలియాకు సంబంధించిన జోయమిర్ గాని, ఇంకా ఎందరో ఇలాంటి ముస్లిమేతర మేధావులు ఉన్నారు. ఎవరైతే ఇస్లాంను నిజమైన రీతిలో అధ్యయనం చేశారో, ఖురాన్ను చదివారో, అర్థం చేసుకున్నారో, సత్యాన్ని చెప్పలేక ఉండలేకపోయారు. అందుకొరకే గాంధీజీ ఇంత స్పష్టంగా చెప్పారు, ఒక శాంతియుత పాలన గురించి నేను మీకు చెప్పాలంటే, నేను చదివిన పూర్తి చరిత్రలో అబూబకర్, ఉమర్ పరిపాలన గురించి అయితే చెప్పగలరు, కానీ ఇంకా వేరే ఎవరి గురించైనా చెప్పాలంటే నా తరం కాదు. సోదర మహాశివులారా, ఖురాన్ వాస్తవానికి మన దిశను, మన యొక్క ఈ తప్పుడు మరియు చెడ్డ స్థితిలో ఏదైతే ఉన్నామో అందులో ఉత్తమ మార్పు తీసుకురావడానికి అల్లాహ్ తఆలా పంపాడు. నాకు ఇవ్వబడినటువంటి సమయం సమాప్తం కావస్తుంది. అయితే చివరిలో నేను చెప్పే మాట, ఈ 3 ప్రశ్నలు నా యొక్క ఈ ప్రసంగానికి అంశంగా ఏదైతే ఉన్నాయో వాటికి సంక్షిప్త 3 సమాధానాలు మదిలో నాటుకొని ఖురాన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదువుతూ ఉండండి. ఈ ఖురాన్ గ్రంథం ఎవరిది? ఈ ఖురాన్ అల్లా పంపినది. సర్వ మానవాళి కొరకు పంపాడు అల్లాహు తాలా. మరి ఈ అవతరణ ఉద్దేశం ఏంటి? అవతరణ ఉద్దేశం, ఇహలోక జీవితం మనం శాంతియుతంగా గడిపి చనిపోయిన తర్వాత జీవితంలో నరకం నుండి ముక్తి పొంది స్వర్గంలో ప్రవేశించడానికి. ఇది సంక్షిప్తంగా మీకు తెలియజేశాను. ఇక ఈ లోకం మన కొరకు శాంతి నిలయంగా ఉండాలంటే, పరలోక జీవితంలో కూడా శాంతి నిలయమైన స్వర్గంలో మనం చేరాలంటే తప్పకుండా ఈ ఖురాన్ ప్రకారంగా మనం జీవితం గడపాలి. ఈ రోజుల్లో ఏదైతే నోటితో చెబుతున్నామో, అరే ఖురాన్ నా తలపై, నా హృదయంలో ఖురాన్, ఈ విధంగా కేవలం అంటే సరిపోదు. చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అల్లాహ్ తఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.